శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం. మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి 2 కుండలాల బహుమతిగా ఇచ్చాడు. కుండలము అనగా చూపెట్టిన పోగు అని అర్థం. ఇస్తే ఆ గోదావరి సముద్రంతోటి, నాథా నాకు బహుమతిగా ఇచ్చిన 2 కుండలాలు నేను అలంకరించుకోవడం కాకుండా మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం. మనిద్దరు ఈ ప్రాంతం కలిసామని అందరికీ తెలియాలి అంటే ఇక్కడ ఎదురు గుర్తుండాలి. లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరాడు ఆ వృద్ధ గౌతముని గోదావరి. ఆ విధంగా వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం వడ్డీ ప్రతిష్ఠ చేశాడండి. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ లింగాకారం చూడండి, ఈ పక్క పల్లంగా ఉండి ఇలా గోడుగా ఉంది. ఇది రింగ్ అనమాట, చూపెట్టినే రింగు. కుండలము, కుండలేశ్వరుడు కుండలాకారంలో ఉన్నాడు కనుక కుండలేశ్వర స్వామి. ఒకటి నది ఒడ్డున, 2వది నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత నదిలో స్నానం చేశాడు ఆ వృద్ధ గౌతముడు. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వసి వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటా అంటే వృద్ధులు కూడా, ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వసి వస్తుంది అనేది కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగేటువంటి నారదుడు, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తా అడిగట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడి కుండలేశ్వర క్షేత్రం గురించి విధంగా చెప్తున్నాడు. అనంతం కుండలాఫలం. ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం, ఈ అనంత విశ్వం ఎంతవతే ఉందో అంతర ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. ఇంత అని వర్ణించడానికి సరిపోనంత, అనగా కోటి రెట్టు ఫలితం వస్తుంది అని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేస్తున్నాడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రంగా విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు పురాణం తెలియజేస్తోంది. ఆయనకి 16 సంవత్సరాలు ఆయుష్ తిరిపై వరం ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. అంటే 4వ శతాబ్దము అనగా కలియుగం ప్రారంభమైన తర్వాత 400 సంవత్సరాలకి మార్కండేయుడు మొట్టమొదటిగా మానవుడి క్షేత్రం దర్శనానికి వచ్చాడు. ఆయన ఈ క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని స్నానం వచ్చేటప్పటికి ఈ దేవాలయం చుట్టూరా ఋషులు, మునులు, యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మార్కండేయుడు వచ్చాడో వీళ్ళందరూ కూడా ఒక్కసారి లేచి నుంచుని, ఇతను మానవుడయ్యి ఉండి ఈ చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చాడు అంటే మామూలు ఆసామేష విషయం కాదు. ఇతను కారణ జన్ముడు, లోక కళ్యాణార్థమై ఈ క్షేత్రానికి వచ్చాడు అని అతను ఆహ్వానించి అతని చేత పూజ చేయించి ఇక్కడి నుంచి మానవులు రావడం మొదలెడతారు. మన ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు అని చెప్పి మునులు, ఋషులు, యోగులు అందరూ కూడా హిమాలయాలు వెళ్ళిపోయారు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. ఈ మార్కండేయుడు కూడా వాళ్ళతో పాటు హిమాలయాలు వెళ్ళాడు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన 16 సంవత్సరాలు పూర్తయ్యే టైంకి యమధరాజు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో ఈ స్వామి మీద శ్లోకం చదివాడు ఆయన. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, వృషవాహనుడవై నందివాహనుడవై ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. నారదుడు, మునీసులు, యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేశారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధుడనే రాక్షసుడు ఒకానొక టైంలో శివభక్తులందరూ చంపేస్తుంటే నీ భక్తులను కాపాడుకోవడం కోసమని ఆ అంధకాంధుడైన రాక్షసును సంహరించావయ్యా కుండలేశ్వర నువ్వు. నేను నీ భక్తుడినే కదా, నన్ను యమధర్రాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మది యమధర్రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అండి. అంతేకాకుండా 8వ శతాబ్దంలో అనగా కలియుగం ప్రారంభమైన 800 సంవత్సరాలకి
ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 15వ శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి, ఆయన కూడా అంటే కలియుగం ప్రారంభమైన 1500 సంవత్సరాలకి శ్రీనాథ మహాకవి భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళారటండి. ఆయన కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో రాశారు. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు, కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని శ్రీనాథ మహాకవి తెలుగులో రాశారు కాశీఖండాన్ని. అంతకుముందు వ్యాస మహర్షి అనే వారు వేదంలో రాసిన కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథ మహాకవి. ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన కాశీ వెళ్ళేటండి. కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ఒక వృద్ధ వేదములు అడిగేట, కోటేశ్వరరావు గారు మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా అని అడిగేట. లేదండి, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అన్నట్ట కోటేశ్వరరావు గారు. ఆ వేద పండితుడు పెద్ద నవ్వి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గాని కాశీ రాకూడదనే విషయం మీకు తెలియదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే ఎలాగా? కాశీతో సమానమైన క్షేత్రం అని చెప్పడంతో నిర్ఘాంతిపోయేట ఒకసారి కోటేశ్వరరావు గారు నిర్ఘాంతిపోయి కాశీ పురాణం తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాల్లో చెప్తూ ఈ విధంగా చెప్పారు. ఆయన కాశీ వెళ్ళి వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళండి అని చెప్పడంతో చాలా మంది క్షేత్రం దర్శనార్థం వస్తున్నారు. ఎందుకు స్నానం చేసి కాశీ వెళ్ళాలి? అలా స్నానం చేయడం వల్ల ఫలితం ఏమిటి? కాశీ ఇక్కడ స్నానం చేసి కాశీ వెళ్ళామనుకోండి, కాశీలో ఉండే గంగాదేవి ఉంటుంది, అక్కడ స్నానం చేయగానే ఈ భక్తుడు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం ఇచ్చాడు కనుక నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుందా స్నానం చేసి వెళ్తే. అదే స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి, ఆ గంగాదేవి స్నానం చేయగానే మన పాపాలను కూడా కడిగేసుకుంటూ అయిపోయి ముచ్చలా పైకి తేలుతాం. అంటే పాపాలను కూడా గంగలో వదిలేస్తాం. ఈ పాపాలని కూడా గంగాదేవికి అంటుకొని ఆవిడ హంస రూపం వల్ల, అంటే ఆవిడ తెల్లటి రూపం ఉంటుంది, కానీ అందరి పాపాలు వదిలేయటం వల్ల ఆవిడ హంస రూపం వల్ల నల్లగా అయిపోతుందట, అనగా కాకి రూపం ధరిస్తుంట సాయంత్రం అయ్యేటికి. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడక హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీ పురాణం చెప్తోంది. అందుకు ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళారనుకోండి, ఆ తల్లికి ఎప్పుడు హంస రూపం అలాగే ఉంటుంది. వెళ్ళిన ప్రతి భక్తుడిని కూడా ఆవిడ శివసాధ్యం పొందుగాక అని ఆశీర్వదిస్తుంది. మన కాశీ వెళ్ళేది ఎందుకండి? శివసాధ్యం పొందడం కోసం వెళ్ళేది కాశీ. మిగతా తీర్థయాత్రలాగా క్షేత్రాల దర్శనార్థంగా వెళ్ళేది కాదు. కాశీ అనేది మనం శాశ్వత జీవితం అంతా అయిపోయిన తర్వాత మన శివసాధ్యం పొందడం కోసం వెళ్ళేది కాశీ. అలా శివసాధ్యం పొందాలి అంటే ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని కాశీ వెళ్ళాలి. ఇది కాశీ పురాణంలో చెప్పిన మాట. ఏదో సందర్భంలో ఆయన చెప్తూ కోటేశ్వరరావు గారు ఈ విషయాన్ని ఒక్క విషయాన్ని చెప్పడం జరిగింది. కుండలేశ్వర క్షేత్రానికి చెప్పాల్సి వచ్చినప్పుడు మొత్తం నేను చెప్పే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ఏదో సందర్భంలో చెప్తూ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళని చెప్పడంతో ఈ స్వామివారి దర్శనార్థం జనం వస్తున్నారు. అంతేకాకుండా ఎందుకు అంత పవిత్రత? ఈ గోదావరికి ఈ స్వామి కన్నా ఎక్కువ పవిత్రత ఏమిటయ్యా అంటే నదీ స్నానం ప్రాముఖ్యత. నదిలో ఏమిటి ఫలితం? ఎందుకు అంత పవిత్రత వచ్చింది క్షేత్రానికి? శ్రీనాథ మహాకవి భీమఖండం అనే పురాణం కూడా రాశారు. అందులో చెప్తున్నారు, స్నానార్థ దర్శనాదు, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి తన దానం చేసిన, స్పర్శనార్థ దర్శనాదు, కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. 1,000,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? నెల్లాలు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. ఒక పుష్కర స్నానం ఫలితం ఏంటండి? 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు, అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంట. నెల్లాలు గంగా స్నానంతో సమానం ఒక పుష్కర స్నానం. ఇక్కడ ఉత్తర రోజుల్లోనే ఫలితం వస్తుందని భీమఖండం అనే పురాణం చెప్తోంది. ఎందువల్ల? పుష్కరాల టైంలో చూడండి, 11 నదులు వెళ్ళి ఒక నదిలో కలిసి దాన్ని పుష్కరము అంటారు. మన గోదావరికి అయితే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు. అప్పుడు సదాశివుడు త్రిమూర్తులు నదిలో సంచరిస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చే ఫలితం 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. మాకు ఉత్తర రోజుల్లోనే వస్తుందని చెప్తోంది ఈ పురాణం, అంటే భీమఖండం పురాణం. ఎందువల్ల?
పుష్కరాల టైంలో 11 నదులు ఒక నదులు కలుస్తాయని చెప్తున్నాం. నదులు అనగా ఆడవి. నదులు ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి సముద్రంలో కలుస్తాయి. అవన్నీ కూడా భర్త దగ్గరికి వెళ్తాయి, అంటే సముద్రంలో కలుస్తాయి. సముద్రుని ప్రతిరోజు రమ్మని కోరింది ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి. ఆ రోజు 2 కుండలాల బహుమతికి ఇచ్చినప్పుడు, నాథా పంచభూతాలు ఉన్నంతలో కూడా సదాశివుడు త్రిమూర్తులు నదిలో సంచరిస్తూ ఉండాలి, మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. సదాశివుడు త్రిమూర్తులు నివసిస్తూ ఉండాలి, మనం వారితో పాటు ఈ ప్రాంతంలో కలిసి ఉండాలి. ఆ విధంగా సముద్రం ప్రతి నిత్యం వస్తూ ఉంటాడు. ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నామని, భూమి మీద ప్రవహించేవి 12 నదులు, పుష్కరాలు వచ్చేవి 12 నదులే. కానీ కనపడలేని నదులు చాలా ఉన్నాయి. భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహించే నదులుటండి 3400 కోట్ల నదులు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. ఋషులు చెప్తున్నారు. అవి ఎక్కడున్నాయి? మనకు కనపడతాయా? కనపడవు. పేర్లున్నాయా? లేవు. ఎక్కడ ప్రవహిస్తున్నాయి? జలాశయ రూపంలో, భూగర్భంలోంచి జలాశయ రూపంలో ప్రవహించే నదులు 3400 కోట్ల నదులు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి అన్ని కూడా సముద్రంలో కలుస్తాయి. భర్తతో పాటు భార్యలందరూ ప్రతిరోజు వస్తారు ఈ ప్రాంతానికి. వచ్చి నదిలో స్నానం చేసి, నదిలో ఉన్న కుడలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడున్న పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు సముద్రుడు. అందుకు ఈ ప్రాంతంలో గోదావరికి అంత పవిత్రత. నాసికాత్రియంబ, మహారాష్ట్రలో ఉన్న నాసికాత్రియంబక నుంచి ప్రవహించినది నది గోదావరే. ఎక్కడున్నది అయినా గోదావరి. కానీ అన్ని గోదావరిలో కన్నా ఈ ప్రాంతంలో స్నానానికి ఎక్కువ ఫలితం. అందుకని కాశీలో ఉండే గంగాదేవి కూడా ప్రతి నిత్యము తన పాపాల పోగొట్టుకోవడం వచ్చి స్నానం చేస్తూ ఉంటుంది. కూడా ఈ కుండలాకారంలో మనకు దర్శనం అవ్వదు. దేవాలయ విమానం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలీలలు ఏ దేవాలయం మీద కూడా లేవు. దేవాలయ విమానం పైన 24 శివలీలలు ఉన్నాయి. 19 మొత్తం 72 విగ్రహాలు ఉన్నాయి. అందులో 24 శివలీలలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్షేత్రంలోకి ఈ 72 విగ్రహాలు వేయించడానికి కారణం ఏంటయ్యా అంటే, 1975లో మా బాబాయ్ గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి ఆయన సంతానం లేకపోతే అండి 65లో కాశీలో యాగం చేశారు ఆయన. ఎందుకని? సంతానం కోసమని. యాగం చేస్తే సంతానం కలిగారు, 3 పిల్లలు కలిగారు. కానీ పురుట్లోనే పోయారు. ఆయన మనస్తాపం చెంది ఎక్కడికో వెళ్ళేది చేశాం అంటే ఈ డబ్బంతా ఎక్కడదండి? ఆయన యాగం చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ భార్య మా పిన్ని గారు జమీందారు కుటుంబం నుంచి వచ్చింది. మేమంటే లేని వాళ్ళం, కానీ మా పిన్ని గారు జమీందారు కుటుంబం నుంచి 100 తులాల బంగారంతో వస్తే సగ బంగారం వేసి కాశీ యాగం చేశాడు సంతానం కోసం అని. కలిగారు, కానీ పురుట్లోనే పోయారు. మనస్తాపం చెంది అన్నాడు ఆయన వేద పండితుడు. ఎక్కడికో వెళ్ళేది చేస్తాం. కాశీతో సమానమైన క్షేత్రం కుడలేశ్వర క్షేత్రం చెప్తున్నాం మనం. మన దేవుడు సేవ చేస్తుంది, మిగతా బంగారం ఇచ్చానట్ట భార్యని. ఆవిడ సూత్రాలు ఎట్టు పెట్టుకుని 42 తులాల బంగారాన్ని గుడికి విరాళం 1975లో ఆ 42 తులాల బంగారం అమ్మివేసి ఆ రోజుల్లో దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేస్తూ దేవాలయ విమానం పైన 24 శివలీలలతో 72 విగ్రహాలు వేస్తూ అందులో 24 శివలీలలు వేయించారు. ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన లేవు. అన్ని విగ్రహాలు సంస్కృత పద్యవాచకాల్లో ఉన్నాయి తప్ప ఇక్కడ విగ్రహ రూపంలో లేవు. వేయించిన 3 పిల్లలు కలిగారు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అంత అద్భుతమైన క్షేత్రం కుడలేశ్వర క్షేత్రం. మరి మాఘశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా మహాశివరాత్రికి స్వామివారి విశేషంగా జనం వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పుష్కరాలు 12 రోజులు కూడా భక్తి జనంతో ఈ స్వామివారి దర్శనార్థం జరుగుతుంది. మాకు ఇంకా దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అన్న సమారాధన చేసుకోవడానికి స్థలవులు, అన్న సమాధాన ట్రస్టు, అదేవిధంగా కళ్యాణ మండపాలు, అలాగే మా దేవాలయానికి రావడానికి దగ్గరలో 4 కిలోమీటర్ల దగ్గరలో ఒక ముఖద్వారము, ఇక్కడ 8 కిలోమీటర్ల దగ్గరలో ఒక ముఖద్వారం, ఈ శ్మశాన వాటికలు, చుట్టుపక్కల కాశీలో ఏ విధంగా దహన కార్యక్రమాలు జరుగుతాయో ఈ చుట్టుపక్కల దగ్గరగా ఒక 70-80 గ్రామస్తులు అందరూ కూడా ఈ కాశీతో సమానమైన తెలియడంతో ఈ మధ్యకాలంలో చాలా ఒక 10 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో దహన కార్యక్రమాలకి ఇక్కడికి వస్తున్నారు. పార్థివ దేహాలు వచ్చి దహన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మనకు శ్మశాన వాటికలు కావాలి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది దాతలు ఎవరైనా సహకారంతో ఈ శ్మశాన వాటికలు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. అలాగే విధంగా కళ్యాణ మండపం, అలాగే ముఖద్వారాలు, స్వామివారికి ఇక కార్యక్రమాలు చేయవలసిన ఆలోచన ఉంది. ఎవరైనా మీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు చేసి పెడతారని మీరు కోరి ప్రార్థిస్తూ సెలవు. దిగ్విజయాభిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. నా పేరు కాలకూరి కామేశ్వరరావు అండి.
ఈ దేవాలయం నేను అచ్చుకుని మేము ఓ 4 తరాల నుంచి దేవాలయం అర్చకత్వం చేస్తున్నాం. మా ముత్తాత గారు ఈ ఊరు ఇల్లరకం వచ్చారు. అప్పటి నుంచి కూడా దేవాలయం అంటే పెట్టుకుని ఈ స్వామివారి సేవలో ఉన్నాం. ఈ దేవాలయానికి ఏ విధంగా రావాలి? ఇక్కడ అమలాపురం దగ్గర నుంచి 24 కిలోమీటర్ల దగ్గరలో కుండలేశ్వర గ్రామం ఉందండి. అలాగే కాకినాడ నుంచి మురమల్ల మీదుగా ఏటుగట్టి వచ్చి ఈ స్వామివారి దర్శనానికి రావచ్చు. అలాగే రాజమండ్రి నుంచి రావులపాలెం, అమలాపురం వచ్చి అమలాపురం నుంచి కుండలేశ్వరం రావచ్చు. ఆ విధంగా ఈ క్షేత్రానికి దగ్గరలో కాట్రాయణ కోన 4 కిలోమీటర్లు అండి. ఇక్కడ ఆటోలు ఉంటాయి, అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా స్వామివారి దర్శనం ఉంటుంది. ఇక జనం ఉంటే ఆ విధంగా ఒక్కో అరగంట గంట ఉండటం జరుగుతుంది, కానీ 12 గంటల దాకా మాత్రం దేవాలయం తెరిచి ఉంటుంది. సాయంత్రం 5 to 8 గంటల దాకా స్వామివారి దర్శనార్థం ఉంటుందండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ స్వామివారు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పరమేశ్వర